ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. లోకంలో యూనివర్సిటీలో చదువుకుంటారు కదా అందరూ. యూనివర్సిటీ మనకేమిస్తుంది? డిగ్రీ ఇస్తుంది, ఇంకా జ్ఞానం, నాలెడ్జ్ ఇస్తుంది, ఇంకా సర్టిఫికేట్ ఇస్తుంది. అంతేనా? ఇంకేమైనా ఉందా? యూనివర్సిటీలో మనం చదువుకున్న చదువుల తర్వాత ఇప్పుడు డిగ్రీ హోల్డర్స్ అయిన వాళ్ళందరూ ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఏం చేశారు అంటే, ఇప్పుడు గబుక్కున మీ అందరినీ తీసుకెళ్ళి 10th క్లాస్ ఎగ్జామ్ రాయిస్తే ఎంతమంది పాస్ అవుతారు చెప్పండి? ఎవరు పాస్ కారా? మీ పిల్లలైతే అవుతారు, మీరైతే కారు. అంతేనా? మరి యూనివర్సిటీ ఇచ్చిన సర్టిఫికేట్ని దాన్ని తిరిగి ఇచ్చేయాలా లేదా? చెప్పండి. ఏం చేసినట్టు మనం ఇన్ని సంవత్సరాలు? సర్టిఫై చేసింది. మనం సర్టిఫికేట్ ఇవ్వటం అంటే వీళ్ళకి ఇంత తెలివి ఉంది. ఎన్ని సంవత్సరాలు చదువుకుంటారా యూనివర్సిటీలో? డిగ్రీ పీజీ చేయాలి అంతదాకా అంటే కనీసం 20-22 సంవత్సరాలు జీవితకాలంలో చదివి ఆ సర్టిఫికేట్ తీసుకున్నారు కదా. ఇప్పుడేమో గబుక్కుని మళ్ళీ 10th క్లాస్ ఎగ్జామ్ రాయిస్తే పాస్ అవ్వని అంటున్నారు. మరి అంతా అబద్ధమేనా కాదా? తీసేసుకోమంటారా డిగ్రీలన్నీ వెనక్కి? ఉద్యోగం వచ్చింది, పని అయిపోయింది, దాని తర్వాత మనకి ఇంకా డిగ్రీతో పని లేదు. కానీ ఒక విషయం మనం గుర్తించాలి. ఈ వెనుక అంటే ఇన్ని సంవత్సరాల కాలం మనం చదివినప్పుడు ఏం చేసామంటే పాఠాలన్నీ చదువుకొని సర్టిఫికేట్ తీసుకున్నాం, కానీ అన్ని పాఠాలు మర్చిపోయాం. ఏవో కొన్ని జీవితంలో కొన్ని గుర్తుండుంటాయి అంతే. మన వృత్తి వ్యాపారాల్లో ఎవరికి ఏది అవసరమో అంత మేరకు గుర్తుపెట్టుకుంటారు. కొన్ని నీతి సూత్రాలు ఏమైనా ఉంటే గుర్తుపెట్టుకుంటారు, అంతేనా? తర్వాత మిగతా అంతా మర్చిపోతాడు. కానీ వెనుక మనకు తెలియకుండానే పాఠాలు మర్చిపోయినప్పటికీ కూడా మనం ఎదిగాము, తెలివిలో ఎదిగాము. అది మనం వదిలిపెట్టిపోలేదు. పాఠాలు మర్చిపోవచ్చు భౌతికంగా, అక్కడ ఉన్నవి ఏవైతే పుస్తకాల్లో ఉన్నాయో అవి మర్చిపోయాం, కానీ పాఠాల్లో ఉన్న సారాంశాన్ని గ్రహించి కదా మనం ఎదిగింది. అది మనం అసలు చేసిన పని. పాఠాలు ఎవరైనా మర్చిపోతారు, ఒకరే కాదు, అందరూ మర్చిపోతారు. ఆ తెలివిలో ఎదగటం అనే ప్రక్రియ పాఠాలు చదవటం కంటే వేరుగా, దానికంటే ముఖ్యంగా జరిగిందా లేదా? అందుకే మనం ఆ డిగ్రీ హోల్డర్కి మనం అర్హులం కాబట్టి తిరిగి ఇచ్చేయనక్కర్లేదు. అంటే ఇక్కడ ఏం చేసింది యూనివర్సిటీ అంటే, ముఖ్యంగా యూనివర్సిటీ సర్టిఫికేట్ ఇవ్వటము, డిగ్రీ ఇవ్వటము, నాలెడ్జ్ ఇవ్వటం కాదు చేసింది, ఒక అవకాశాన్ని ఇచ్చింది. దేనికి అవకాశాన్ని ఇచ్చింది? చదువుకొని చదువుతో తాను తెలివితో ఎదగటానికి అవకాశాన్ని ఇచ్చింది. అవునా? ఇది ఒప్పుకుంటారా మీరందరూ? ఇప్పుడు యూనివర్సిటీ అవకాశాన్ని ఇచ్చినట్లు ఈ యూనివర్స్ మనకి ఏమిస్తోంది? మనం అందరం యూనివర్స్లో ఉన్నామా? యూనివర్స్ అంటే సృష్టి. సృష్టిలో ఉన్నామా? ఇప్పుడు ఈ యూనివర్స్ మనకి ఏం అవకాశాన్ని ఇస్తుంది? ఇంతకాలం విన్న తర్వాత మీకు తెలియలేదా ఏం అవకాశాన్ని ఇస్తుందా? తనను తాను తెలుసుకోవటానికి ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తుంది ఈ సృష్టి. ఎట్లాగైతే యూనివర్సిటీలో చదివిన పాఠాలన్నీ మర్చిపోతాడో అట్లాగే ఈ జీవిత కాలంలో జరిగిన విషయాలన్నీ మర్చిపోతాడు మనిషి. కానీ విషయాల్లో ప్రవర్తించేటప్పుడు తాను మాత్రం ఎదుగుతూ ఉంటాడు. తెలివిలో ఎట్లా ఎదిగాడో అట్లాగే ఇక్కడ కూడా ప్రవర్తించిన ప్రవర్తనల్లో తాను ఎదుగుతూ ఉంటాడు. ఈరోజు ఒక వయసు వచ్చిన కొద్దీ మనిషికి అనుభవం వస్తుంది అంటాం కదా. తనను తాను తెలియగా సృష్టి ఈడే అవకాశం. సృష్టి ఒక అవకాశాన్ని ఇచ్చింది మనందరికీ కూడా.
దేనికోసం? తనను తాను తెలుసుకోవటం కోసం. అయితే సృష్టిలో ఉన్న ప్రాణులన్నిటికీ ఇచ్చింది, ఒక మనిషికి ఏమి ఇవ్వలేదు. ఆ ప్రాణులన్నిటికీ ఇచ్చినప్పటికీ కూడా అన్నీ ఏం చేస్తున్నాయి? ఆహార, నిద్ర, భయం, మైథునాలలో అవి ప్రవర్తిస్తున్నాయి. వాటి ఎదుగుదల ఎట్లా ఉంది? భౌతిక ఎదుగుదలనే కానీ తెలివి రూపంలో ఎదగటం అనేది వాటికి లేకుండా పోయింది. ఆ అవకాశం రాలేదు వాటికి. భౌతికంగా ఒక సింగిల్ సెల్యులర్ ఆర్గానిజం, అమీబా, పిపీలికం అంటారు, దాని నుండి ఒక పెద్ద జంతువు దాకా, పశువు దాకా అది ఎదిగిందేమో, అంతే ఎదగగలదు అది. ఆ ఎదుగుదల భౌతికమైన దానికి ఒక పరిమితి ఉంది. దాంట్లో పూర్ణ రూపం మనిషి. కానీ మనిషి జన్మనెత్తిన తర్వాత మళ్ళీ ఇంకా భౌతికంగా ఎదగటానికి అక్కడ ఏం లేదు. ఇప్పుడు ఎదగాల్సిందంతా తెలివి రూపంలోనే ఎదగాలి. అంటే తన అభౌతికమైన స్థానంలో ఎదగటమే కానీ భౌతికమైన పరిధుల్లో ఎదగటానికి లేదు. కనుక ఈ అవకాశం, సృష్టి ఇచ్చిన అవకాశంలో తనను తాను తెలుసుకోవటం అనే ఒక అవకాశాన్ని కేవలం మనిషి మాత్రమే ఉపయోగించుకున్నాడు. దీనికి పూర్వము మన ఋషులు వేదాలలో చెప్పిన, శాస్త్రాలలో ఋషులు చెప్పిన ఆ సత్యాలన్నీ ఎందుకు వచ్చినాయంటే, మనిషి ఏ ప్రాణి అయినా సరే లోకంలో ప్రవర్తన చేసేటప్పుడు ముఖ్యమైనది దేనికోసం చేస్తారు? మనిషి బ్రతకాలంటే దేహధారిగా కావాల్సింది ఏమిటి? టక్కుని చెప్పారే, రోటీ, కపడా ఆర్ మకాన్. తెలుసు కదా మీకు. అంటే ఆహారం కావాలి, తిండి. ముందు తిండి అందాం, తర్వాత ఆహారం అన్న పదం చాలా గొప్ప పదం కాబట్టి సంస్కృత పదం అది. మనం తినే తిండే, ఇంకా ఆహారం దాకా వెళ్ళలేదు. తిండి, బట్ట, నివాసం, ఉండటానికి గూడు, అది కావాలి. ఈ మూడు తప్పనిసరి దేహధారి అయిన మనిషికి. అయితే పశుపక్ష్యాదులకు తనను తాను గుర్తించటానికి అవకాశం ఇచ్చింది, మనిషికి కూడా అవకాశం ఇచ్చింది. అయితే బ్రతికినంత కాలం తిండి కోసమే పాటుపడాల్సి వస్తుంది అన్ని ప్రాణులకు, మనిషికి కూడా. చివరికి మనిషికి కూడా అదే పని చేయాల్సి వస్తుంది కదా. కోటి విద్యలు దేని కొరకు? కూటి కొరకు. ఈ సామెతలు మనకు అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు కోటి విద్యలను నేర్చుకుంటాడట కూటి కొరకే. ఇంత మనిషి జన్మను ఎత్తి కూడా మళ్ళీ ఆ కూటి కొరకే కోటి విద్యలు నేర్చుకోవాల్సి వస్తుంది. కనుక అంటే దేహధారికి తిండి తినటం తప్పదు అనేది ఒకటి ఇది నిర్ధారణ అయింది. దీనికి కూడా ఒక క్రమం చెప్తారు. ఏమిటంటే, సత్యయుగంలోనట అస్థిగత ప్రాణులు ఉండేవారట. అస్థిగతం అంటే ఎముకలు, అస్థిపంజరం ఉన్నంతసేపు బతుకుంటారు వాళ్ళు. అందుకే పూర్వం దేవతలు కానీ రాక్షసులు కానీ పురాణాల్లో వాళ్ళు ఎన్నెన్నో వేల సంవత్సరాలు అస్థిపంజరంలాగా ఉన్న అంత తపస్సు చేస్తూనే ఉండేవాళ్ళు. సినిమాల్లో చూసారు కదా. ఆ తర్వాత త్రేతాయుగం వచ్చేటప్పటికి రుధిరగత ప్రాణులు అంటారు. అంటే రక్తం ఉన్నంతసేపు కూడా బ్రతుకుంటారట వాళ్ళు. ఆ తర్వాత ద్వాపర యుగం వచ్చేటప్పటికి మాంసగత ప్రాణులు. ఇప్పుడు కలియుగం వచ్చేటప్పటికి మాంసగత ప్రాణులు అంటే మాంసం ఉన్నంతసేపు దేహంలో బ్రతుకుంటారు. కలియుగానికి వచ్చేటప్పటికి ఏమయ్యాడు వీడు? విన్నారా ఎప్పుడైనా? అన్నగత ప్రాణి. వీడు అన్నం తింటేనే బ్రతుకుంటాడు, లేకపోతే బ్రతుకుండాడు. అన్నం ఏ పూటకు ఆ పూట తింటూనే ఉండాలి. మహా అయితే ఓ వారం 10 రోజులు ఉపవాసం చేయగలడు, కానీ తర్వాత బ్రతకలేడు. కనుక ఇంకా తిండి మీద ఆధారపడటం అనేది కలియుగంలో పూర్తిగా ఎక్కువైపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ జన్మనెత్తి దేహాన్ని పోషించటానికే సరిపోతే మరి తనను తాను ఎట్లా తెలుసుకుంటాడు? ఇంకా తప్పటం లేదు కదా దేహధారికి. శ్వాస పీల్చుకున్నట్లుగా ఆటోమేటిక్ సిస్టమ్ ఉండుంటే బాగుండేది. అది శ్వాస అందరికీ ఫ్రీ, చక్కగా మనం ఏం ప్రయాస చేయట్లేదు, అదే జరుగుతోంది, బ్రతుకున్నాం. అట్లాగే తిండి కూడా ఉంటే బాగుండేది కదా. మీకు అనిపిస్తుంది ఎప్పుడన్నా? వీడికి అనిపిస్తుంది. తిండి వండుకునే పని లేకుండా, తినే పని లేకుండా, అరిగించే పని లేకుండా దానంతట అదే జరిగిపోతే బాగుండేది కదా అని. అట్లా కూడా లేకుండా బాధ్యత అంతా మన మీద నెట్టింది సృష్టి. ఇప్పుడు ఈ పాటలు పడుతూనే, తిండికి బట్టకు గూటి కోసం పాటలు పడుతూనే తనను తాను తెలుసుకునేటట్లు ఎదగాలట. అందుకే మన ఋషులు మునులు ఏం చేశారంటే, సృష్టి యొక్క స్వరూపం ఏమిటి? ప్రతి ప్రవర్తనలో తనను తాను గుర్తించుకుంటూ ఎదగటం. ఇది సృష్టి ఇచ్చిన అవకాశం.
ఇప్పుడు ఈ ఆహారము, బట్ట కట్టుకోవటము, నివాసము, వీటిల్లోనే మనిషి ఎదగాలి గనుక వీటన్నిటినీ కూడా ఒక క్రమబద్ధీకరణ చేసుకున్నారు ఋషులు మునులు. ఎట్లా జీవిస్తే తనను తాను తెలుసుకోగలడో ఎట్లా ప్రవర్తన చేయటం అన్నమాట. అంటే తిండి తినకటం కోసమైనా సరే, తిండి తినడం కూడా ఒక ప్రవర్తన. ఏ ప్రవర్తనలోనైనా తాను ఎదగాలి కాబట్టి ఆ ఎదగటంలో ఎటువంటి ప్రవర్తన అయితే తనను తాను నిలుపుకొని ఎదగగలుగుతాడు, అంటే తను గుర్తించగలుగుతాడు తన స్వరూపాన్ని అని. దానికి ఒక క్రమబద్ధమైన నియమబద్ధమైన జీవితాన్ని ఏర్పాటు చేశారు. ఇట్లా చెప్పగానే మీకు అందరికి ఏమనిపిస్తుందంటే, అందుకే ఆధ్యాత్మ విద్య అంటే భయం, అన్ని నియమాలు అంటారు అనుకుంటారా? కండిషన్డ్ లైఫ్ అనిపిస్తుందా మీకు అందరికీ? చెప్పండి, అధ్యాత్మ విద్య అంటే స్వేచ్ఛా జీవితమా, కండిషన్డ్ లైఫా? బయట అందరూ జీవించేది కరెక్ట్గా చెప్పారు. నిన్న ఆర్ఎండి వాళ్ళకంటే మీరే నయం, వాళ్ళు ఉల్టా చెప్పారు, తిప్పి చెప్పారు. ఎట్లా అంటే స్వేచ్ఛ అన్న పదానికి అందరు ఏమనుకుంటారంటే, లోకంలో అధ్యాత్మ విద్యకు వస్తే బోల్డ్ అన్ని కట్టుదిట్టాలు నియమాలు పెడతారు, బయట ఉంటే హాయిగా బ్రతకొచ్చు మనం స్వేచ్ఛగా ఎట్లా కావాలంటే అట్లా అని అనుకుంటారు అందరు. ఆలోచించండి, తిండిలో కానీ బట్టలో కానీ, ఈ గూడు కట్టుకోవటం అంటే ఇల్లు కట్టుకోవటంలో కానీ లోకంలో ప్రజలందరూ ఫ్రీడమ్ అని మాట్లాడతారు కదా. ఇప్పుడు వెస్టర్న్ కల్చర్ ఏమిటి? ఫ్రీడమ్ కావాలి వాళ్ళకి అన్నిటికీ. అందుకే కదా అందరు అమెరికాకి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రారు. ఎందుకు రారంటే అక్కడ స్వేచ్ఛ ఉందని అనుకుంటారు. ఆలోచించండి, ఒక బట్ట కట్టుకోవడంలో మనిషి దేన్ని అనుసరిస్తాడు? అసలు బట్ట అనేది లోకంలో అంటే సృష్టిలో ఒక్క మనిషి మాత్రమే కట్టుకుంటాడు. వేరే ప్రాణులు ఏవి బట్ట కట్టుకోవు, కానీ మనిషి మాత్రమే కట్టుకుంటాడు. దాని విలువ తర్వాత మనం ముందుకు సాధనలో ముందుకెళ్ళినప్పుడు చెప్పుకుందాం, దానికి చాలా విలువ ఉంది. అయితే దేన్ని అనుసరించి బట్ట కట్టుకుంటాడు లోకంలో మనిషి? ఇప్పుడున్న చెప్పండి మీరు, ఇప్పుడు మనుషులు ఏం బట్టలు కట్టుకుంటారు? ఫ్యాషన్, అవునా? ట్రెండ్, ఫ్యాషన్. అంటే ట్రెండ్ని, ఫ్యాషన్ని అనుసరించి లోకంలో ఏ ఫ్యాషన్ వస్తే ఆ బట్ట కట్టుకున్నప్పుడు అతను స్వేచ్ఛగా ప్రవర్తిస్తున్నట్ట, కండిషన్డ్గా ప్రవర్తిస్తున్నట్ట? దాన్ని ఏమంటాడు? స్వేచ్ఛ అంటాడు. ఇప్పుడు ఉదాహరణకు ఒక చిరిగిపోయిన జీన్స్ ప్యాంట్ వేసుకుంటున్నారు లోకంలో మనుషులు. ఆలోచించండి, మనిషికి ఇంగిత జ్ఞానం ఉంటుంది, అవునా? ఇంగిత జ్ఞానం ప్రకారంగా మోకాళ్ళ దగ్గర చిరిగిపోయిన జీన్స్ ప్యాంట్ వేసుకోవచ్చా? అసలు చిరిగిపోయిన బట్ట కట్టుకోవచ్చా? కానీ చాలా చాలా గొప్ప సెలబ్రిటీలు అనేబడేవాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు, హోదా ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, తెలివి ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎవడో ఏ తలమాసిన వెధవ దాన్ని కనిపెట్టాడో కానీ మిగతా వాళ్ళందరూ దాన్ని అనుసరిస్తున్నారంటే ఎంత కండిషనింగ్లో ఉన్నారో అర్థమవుతుందా? ఇంకేమంటాడు? దాని స్వేచ్ఛ అంటాడు. పైగా ఇది అజ్ఞానానికి పరాకాష్ఠ. ముందే వాడికి తెలివి లేదు, కామన్ సెన్స్ చచ్చిపోయింది. దాని తర్వాత అనుసరిస్తూ ఇది మనం అనుకోండి, మీలాంటి వాళ్ళు ఎవరైనా మీ పిల్లల్ని అట్లా వేసుకోవద్దని చెప్పారని వాడు ఏమంటాడు? నీకు తెలియదు నాన్న, ఇది ఫ్యాషన్, ఇది ట్రెండ్, ఫ్రీడమ్ ఇవ్వండి అంటాడు. నువ్వు ఫ్రీడంలో ఎక్కడున్నావురా? పరాధీనంగా ఉన్నావు, ఫ్యాషన్కి పరాధీనమై బ్రతుకుతున్నావు నువ్వు, అవునా? అది వాడికి అర్థం కూడా కాదంటే స్వేచ్ఛకు నిర్వచనమే తిరగదిప్పి చెప్పుకుంటున్నారు వాళ్ళు. అధ్యాత్మ విద్య సాధకుడు ఎట్లా ఉంటాడు? బట్ట కట్టుకుంటే వాడు ఆచ్ఛాదన కోసం కట్టుకుంటాడు, ఎవ్వరికి అధీనమై కట్టుకోడు. దేహానికి ఏది సరైందో అది కట్టుకుంటాడు. ఎప్పుడైనా పాలిస్టర్ చీరలు బట్టలు కట్టుకుంటారు కదా, మీకు ఎప్పుడైనా తెలిసిందా? స్టాటిక్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది రబ్ అయినప్పుడు, అవునా? అది దేహ ప్రక్రియకు విరుద్ధమైన ప్రక్రియ. దేహం నడిచేది ఎట్లాగూ భూమిని తగిలినప్పుడు 0 వోల్టేజ్ శక్తితో నడవాలి. అది అటువంటి దాన్ని మనం స్టాటిక్ ఎలక్ట్రిసిటీ క్రియేట్ చేసి దాన్ని విరుద్ధ ప్రక్రియలో నడిపిస్తున్నాం. అది ఎందుకు కట్టుకుంటారు? అది అట్లా ఉన్నప్పుడు చాలా అనుకూలంగా వసతిగా ఉంటుంది, ఎవరికన్నా ఉండదు. ఎందుకు కట్టుకుంటారు? ఫ్యాషన్. గొప్ప అంటే మనిషి స్వేచ్ఛగా బ్రతుకుతున్నాడా, పరాధీనంగా బ్రతుకుతున్నాడా?
చెప్పండి, మీరే ఆలోచించండి. ఇందులో కావాలని చెప్పటం ఏం లేదు కదా. ఉన్న ఫ్యాక్ట్ని, నిజాన్ని మనం విచారణ చేసుకుంటున్నాం. అంటే పరాధీనతను స్వేచ్ఛ అనుకుంటాడు, స్వేచ్ఛను పరాధీనత అనుకుంటాడు. ఇప్పుడు తిండి తినడం అనుకోండి, ఎటువంటి ఆహారం తినాలి, నియమబద్ధంగా తినాలో మనిషికి తెలుసు. కానీ బయట దొరికే అన్ని రకరకాలైన తిండిలు ఎందుకు తింటాడు? కోసం తింటాడు. అంటే అప్పుడు దేంతో కండిషన్ అయ్యాడు? రుచి. అంటే లోపల ఉన్న జిహ్వా చాపల్యంతో వీడు నడుస్తున్నాడు అన్నమాట. అది తింటే హాని చేస్తుంది అని చాలా మందికి తెలిసే ఉంటుంది. అయినా సరే ఏం కాదులే తినేద్దాం అనుకుంటాడు, తినేస్తాడు. ఇప్పుడు ఏ ప్రవర్తనలో తాను ఎదగాలో ఆ ప్రవర్తన అంతా కూడా పరాధీనంగా నడుస్తుంది మనిషికి. బట్ట కట్టుకోవడంలో తాను ఎదగాలి, తిండి తినటంలో తాను ఎదగాలి. ఇక ఇల్లు కట్టుకోవడంలో అయితే చెప్పనే వద్దు. ఎందుకంటే ఇప్పుడు మన అపార్ట్మెంట్ అంటే ఏమిటో తెలుసా మీకు? పిచ్చుక గూళ్ళు కాలుని కట్టుకున్నట్టు ఉంటుంది. దానికి ఒక తీరేం ఉండదు. చోటు ఎట్లా ఉంటే అట్లా దానికి తగినట్లుగా కట్టేసుకుంటారు. పూర్వం ఇల్లు కట్టుకుంటే దానికి వాస్తుశాస్త్రం ఉండేది. ఎందుకుంటుంది? వాస్తుశాస్త్రం ఎప్పుడైనా కూడా నీకు డబ్బు రావడం కోసమో నీ పిల్లల పెళ్ళిళ్ళు అవ్వటం కోసమో ఉండదు. ప్రకృతిని అనుసరించి ఉంటుంది. తూర్పు దిక్కున సూర్యోదయం అవుతుంది కాబట్టి అటువైపు గుమ్మం పెట్టుకోవాలి. సూర్యోదయ వేళ తలుపు తెరిచి కూర్చుంటే సూర్యకిరణాలు లోపలికి రావాలి, మనిషి ఆరోగ్యానికి మంచిది కనుక. కాసేపటికి భూమి తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఆగ్నేయం వైపు వేడొస్తుంది కనుక అక్కడ పొయ్యి పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? వంట చేసేటప్పుడు తొందరగా అవుతుంది, వేడి తొందరగా వస్తుంది. ఇటువంటివన్నీ అంటే వాతావరణానికి మనకు అనుకూలంగా జీవితం ఉండటానికి వాస్తుశాస్త్రం ఉంది. ఇక్కడ ఈ బరువు పెట్టొద్దట, ఇక్కడ అది పెట్టొద్దట, ఈ గోడ అక్కడ ఉండొద్దట. ఇది కాదు వాస్తుశాస్త్రం అంటే. ఇట్లా ఉంటే నష్టం వస్తుంది, ఇట్లా ఉంటే లాభం వస్తుంది, అలాంటివి ఏవి ఉండవు. తప్పు అవన్నీ. అవి మూఢనమ్మకాలు. కేవలం మనిషి మనుగడకు కావలసిన రీతిని, తీరుతెన్నులన్నిటినీ కూడా రచించడం వాస్తుశాస్త్రం యొక్క అర్థం. ఇప్పుడు అదంతా పోయింది. మనకి ఎటువైపు ఖాళీ దొరికితే అక్కడ కట్టుకుంటాం. మరి ఇంతమంది జనాభా పెరిగిపోయి ఇట్లాంటి పిచ్చుకగూళ్ళు కట్టుకున్న దాంట్లో అర్థమే లేదు. అందులో కూడా మళ్ళీ ఫ్యాషన్లు. వసతి చూసుకోరు, ఫ్యాషన్ చూసుకుంటారు. ఇట్లానే కట్టాలి, కొత్త లేటెస్ట్ ట్రెండ్ అంటారు. అందరు ఏది చేస్తే అది చెయ్యాలి, అందరు ఏది చేస్తే అది చెయ్యాలి అనే ఒక కథ మీకు గొర్రెల మంద సింహం పిల్ల కథ చెప్పారు మొదట్లో. గుర్తుందా మీ అందరికీ? గుర్తుందా? ఏం చెప్పారు? ఒక సింహము గర్భవతిగా ఉన్నప్పుడు ప్రసవ సమయంలో ఒక గొర్రెల మంద దగ్గర దూకుతున్నప్పుడు అక్కడ ప్రసవించింది. ఆ సింహం పిల్ల ఏమైంది? గొర్రెల మందలో కలిసిపోయి అక్కడే పెరుగుతూ వచ్చిందట. పెరుగుతూ అదేమనుకుంది? నేను కూడా గొర్రెనే అని అనుకుంది. గొర్రెలాగానే ప్రవర్తించడం నేర్చుకుంది. గొర్రెలను అనుసరిస్తుంది, గొర్రెలాగా మేమే అంటుంది, గొర్రెలాగా గడ్డి తినేస్తుంది. అప్పుడు ఒక సింహం చూసి గొర్రెల మంద మీద దాడి చేసినప్పుడు అదేం చేసింది? ఇది ఆశ్చర్యపోయి ఇదేమిటి ఇక్కడ సింహం పిల్ల గొర్రెల మందలో కలిసిపోయిందని చూసి దాన్ని పిలిచి దాన్ని చెప్పింది ఏమని? నువ్వు గొర్రెవు కాదు, నువ్వు సింహానివని నీటిలో ప్రతిబింబాన్ని చూపించింది. ఆ ప్రతిబింబాన్ని చూపించి, చూడు నువ్వు గొర్రెలాగా లేవు, నాలాగా ఉన్నావు, నువ్వు సింహము అని చెప్పి గర్జించింది. గర్జిస్తే ఇది కూడా గర్జించింది. స్వభావ లక్షణం కనుక ప్రయత్నిస్తే వచ్చేస్తుంది. అప్పుడు వచ్చింది. దానికి అది సింహం పిల్ల అని తెలుసుకుంది. ఇంతవరకు మనకు ఆ కథ చెప్పారు. ఇది వివేకానందుల వారు చెప్పిన ప్రఖ్యాతి చెందిన కథ. దీనికి కాస్త పొడిగించుకొని చెప్పుకుందామా? ఆ సింహం ఏమైంది? చెప్పిన తర్వాత అది సరే అన్నదట, నేను సింహాన్ని అని అది తెలుసుకున్న తర్వాత మర్నాడు మళ్ళీ అదేం చేసింది? గొర్రెల మందలోనే కలిసిపోయి గడ్డి తింటూనే ఉందట. అప్పుడు మర్నాడు ఈ సింహం మళ్ళీ చూసింది. ఇదేమిటి ఇది? నేను నిన్న దీనికి చెప్పాను కదా నువ్వు సింహానివి గొర్రెవు కాదని, అయినా ఎందుకు ఇది గడ్డి తింటుందని వెళ్ళి అడిగిందట. గడ్డి ఎందుకు తింటున్నావు? నువ్వు సింహానివి అని నేను చెప్పాను కదా అని. అప్పుడు అదన్నదట, నాకు అలవాటు అయిపోయింది అన్నదట. అందరూ అదే చేస్తున్నారు, నేను అదే చేస్తున్నాను, నాకు అలవాటు అయిపోయింది అని అంటుందట. అంటే మనుషులు కూడా అట్లాగే ఉంటారని. మనం అందరం అలాంటి గొర్రెలము. ఎలాంటి గొర్రెలము? మనకు అందరికీ ఏం తెలుసు? మనం ఎవరు? గట్టిగా చెప్పండి. సచ్చిదానంద స్మృతి అని తెలుసు. కానీ మన అలవాట్లు ఎట్లా ఉన్నాయి? పుట్టి బ్రతికే
మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి జీవుడి వేషాలు వేస్తున్నాడు. దేహమే సత్యం అనుకొని సంసారంలో పడుండే వేషాలు వేస్తున్నాడు. ఎందుకంటే అలవాటు అయిపోయింది. ఇంకెందుకు, అందరు అదే చేస్తున్నారు, అలవాటు అయిపోయింది. 2 కారణాలు మనిషిని మారనివ్వవు. ఎంతగా తెలుసుకున్నా, ఇప్పుడు ఆ గొర్రెపిల్ల లాగా ఉంది, ఆ సింహం లాగా ఉంది మన గతి. సింహం అని తెలిసి గర్జించి అంత అయ్యింది. గురువు చెప్పారు కూడా, సచ్చిదానంద స్వరూపమే నీవు గాని పుట్టి చచ్చే జీవుడవు కాదు అని చెప్పారు, అమృత స్వరూపుడు అని చెప్పారు. చెప్పినా మన అలవాట్లన్నీ కూడా గొర్రెలాగానే, అంటే జీవుడిలాగానే ఉన్నాయి కానీ మరణానికే దారి తీస్తున్నాయి కానీ అమృతత్వాన్ని పొందింపజేసేలాగా లేవు. కనుక ఈరోజు మనం అభ్యాసం తీసుకుంటున్నాం దేనికంటే, కొంచెం గొర్రె నుండి సింహంగా ఎదగటానికి. ఎట్లా ఎదుగుతాము? ప్రతి ప్రవర్తనలో తనను తాను గుర్తించే ఒక జీవన విధానాన్ని అలవర్చుకోవటం చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే అధ్యాత్మ విద్య అనే దాంట్లో బోధ తెలిసిన తర్వాత మిగిలిందేమిటి? ఆచరణ చేత అనుభూతిలో పూర్ణమైన పరిణామం చెందటం, అంటే తాను అమృత స్వరూపుడిగా జీవించటం అనేది కావాలి. కనుక దానికి ఒక అభ్యాసాన్ని తీసుకుంటున్నాం. మనం తినే అన్నం, మనం చేసే ప్రతి పని కూడా ఏమిటది అంటే, అది పని కాదు, యజ్ఞం అంటోంది శాస్త్రం. యజ్ఞం చేస్తున్నాం, మనం పనులు చేయటం లేదు. ఎందుకు యజ్ఞం చేస్తున్నామంటే, యజ్ఞం అంటే దేవ పూజ సంగతికరణ దానేషు అని ధాతు. మీరు అది గుర్తుపెట్టుకోవాలంటే ఏమిటంటే, తన దైవీ ప్రకాశం చేత తాను ప్రవర్తన చేయటం. దేవ పూజ అంటే విలువ గుర్తించి ప్రవర్తన చేయటం. అంటే దైవీ లక్షణాలు ఏమిటి మనకున్నవి? సచ్చిదానంద స్మృతి లక్షణాలు ఏవైతే మన లోపల ఉన్నాయో, మన స్వరూపమో, దాని చేత వాటిని గుర్తించి ప్రతి ప్రవర్తనను చేస్తే, ప్రతి ప్రవర్తనలో తనను తాను గుర్తించుకుంటూ ఎదుగుతాడు. ప్రతి ప్రవర్తనలో ఒక్కొక్క ప్రవర్తన ఒక్కొక్క ఇటుక వంటిది. ఒక ఇల్లు కడితే ఎట్లాగైతే ఇటుక మీద ఇటుక పేరుస్తే గోడ అవుతుంది, గోడలన్నీ కడితే ఇల్లు అవుతుంది, అట్లాగే ఒక్కొక్క ప్రవర్తనను తాను నిర్మాణం చేసుకోవాలి. నిర్మాణం చేసుకుంటే తన పూర్ణ స్వరూపానికి ఎదుగుతాడు జీవుడు. కనుక ఏం చేశారు మన ఋషులు మునులంటే, ప్రతి ప్రవర్తనలో ఎదగటానికి ముందు కావాల్సింది తిండి. ఎందుకంటే మనం తినే ఆహారం 2 రకాలుగా మారుతుంది. దాంట్లో ఉండే స్థూల భాగం ఏదైతే భౌతికంగా మనం తింటామో, ఇప్పుడు పళ్ళు, కూరలు, ధాన్యాలు ఇవన్నీ తింటాం కదా, దాంట్లో వచ్చే కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్, ఫ్యాట్స్ ఇవేవైతే వస్తాయో దేహానికి కావాల్సింది, ఇది స్థూల భాగం. ఈ స్థూల భాగం అంతా భౌతిక దేహం అవుతుంది. సూక్ష్మ భాగం మనస్సుగా మారుతుందని ఛాందోగ్యోపనిషత్తు చెప్తోంది. అంటే సూక్ష్మ భాగం ఏమిటి? ఆహారంలో భౌతికమే తెలుసు మనకు, సూక్ష్మం ఎక్కడ తెలుసు? తెలియదు కదా. సూక్ష్మ భాగం ఏమిటి అంటే, లోపల ఆ వంట చేసేవాడి ప్రవృత్తి విధానము 2 చాలా ముఖ్యం. అంటే శుచిగా చేయటము, చేసేవాడు మనస్థితి. ప్రవృత్తి అంటే మానసిక స్థితి ఎట్లా ఉంటుందో ఆ సమయంలో, వంట చేస్తున్న సమయంలో ఈ 2 కూడా తినేవాళ్లకు, ఆహారం తినేవాళ్ల మనస్థితిని ప్రభావితం చేస్తాయి. కనుక శౌచము, ప్రవృత్తిని నిగ్రహించుకొని చేయటం అనేది వంట చేయటంలో అవసరమైంది. ఇప్పుడు ఎట్లా ఉంది లోకము? ఒక ఆచారం లేదు, నియమం లేదు, నిష్ఠ లేదు. పూర్వం ఎట్లా ఉండేది? ఇంట్లోనే తింటే భార్య స్నానం చేసి శుచిగా మడి కట్టుకునే అలవాటు ఉన్న ఆ కుటుంబాల్లో ఉన్న వాళ్ళు మడి కట్టుకుంటారు, లేకపోతే కనీసం స్నానం అన్నా చేస్తారు. అది చేసి శుచిగా వండుతారు, ప్రశాంతంగా ఉంటారు, తిన్నవాడు కూడా ప్రశాంతంగా ఉంటాడు. ఇప్పుడు ఎట్లా ఉన్నారు? స్నానం చేస్తే వంట చేస్తారన్న గ్యారంటీ లేదు. ముందు అసలు ఇంట్లో వంట చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు అందరూ బయట తినేవాళ్లే తయారయ్యారు. ఆ తిండి ఆ వండేవాడు ఎట్లా వండుతాడు? ముందు వాడి దృష్టి ఏమిటి? వ్యాపార దృష్టి కదా. వ్యాపార దృష్టిని వాడి మీద ప్రేమతో వండుతాడా? మర్యాద గౌరవంతో వండుతాడా? ఎందుకు వండుతాడు? వాడి తిండి తింటే నువ్వు అడిక్ట్ అయిపోయి మళ్ళీ తినాలి. అది ఏది కలిపినా సరే అందులో వాడికి అది కావాలి, అంతేనా? అందుకే కదా రుచికి దాసోహం అనేది మనుషులు అందరూ కూడా. అట్లాంటి బుద్ధితో వండిన విక్రయాన్నం అంటారు దాన్ని. అంటే అమ్మిన తిండి తినకూడదు. ముందు తింటే మనసు చెడిపోతుంది. ఈరోజు ఇంతమంది లోకంలో పిల్లలు, పెద్దలు ప్రశాంతంగా బ్రతుకుతున్నారా? ఎవ్వరికీ ప్రశాంతత లేదు. మరి డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉంటున్నాయి, వసతులు అన్నీ ఉన్నాయి. ఎందుకు లేదంటే ముందు తిండే అట్లా ఉంది కాబట్టి.
అందుకే ఆధ్యాత్మిక సాధనకు వచ్చిన వాళ్ళు నియమం, మొట్టమొదటి నియమం మీరు ఏ సంప్రదాయంలో తీసుకున్నా సరే మొట్టమొదటి నియమం చెప్పేది ఆహార నియమం చెప్తారు. తిండి, సరి అయిన తిండి తీసుకోవాలి. ఈ విషయంలో ఆధ్యాత్మిక సాధనలో నియమాలు చెప్పేటప్పటికి ఇన్ని కట్టుదిట్టాలు ఎందుకు అని అనిపిస్తుంది. అవునా, ఇవి కట్టుదిట్టాలు కాదు. ఎందుకంటే లోకంలోనేమో రుచికి దాసుడై తింటాడు. ఇక్కడ ఏం చేస్తాము, మన దేహానికి అనుకూలమైంది తింటాం. మనం ఏది తింటే మన దేహంలో ఎటువంటి మార్పు వస్తుందో దాన్ని సెన్స్లో చూస్తాం, మనం చూసి తింటాం. ఇప్పుడు మీకు కూడా ఈ అలవాటు లేదు, గబుక్కున అన్ని బయట తిండ్లు అలవాటైనా ఎట్లా అంటే అట్లా అలవాటు అయింది కాబట్టి తేడాలు తెలియవు. పూర్వం ఉన్న వాళ్ళకి ఇప్పుడు జీవితం చూస్తున్న వాళ్ళకి చాలా తేడా తెలుస్తుంది. అపూర్వపు సంస్కారం కొన్ని కుటుంబాల్లో ఇంకా ఉండుంటుంది, ఊహించవచ్చు. కొన్ని కుటుంబాలు ఉన్నాయేమో అక్కడక్కడ. వాళ్లకు ఇప్పుడు రీతి చూస్తుంటే, పిల్లలు పోకడలు చూస్తుంటే చాలా తేడా తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళకి ఇంకా అర్థమే కాదు, ఎందుకంటే వాడు పుట్టి పెరగటమే బురదలో పుట్టి బురదలో పెరుగుతున్నాడు, వాడు మనం ఏం చేయలేము. అట్లా ఆ తేడా ఎట్లా తెలుస్తుందో ఆధ్యాత్మికంగా ఇంకా తేడా ఉంటుంది. అంటే తన నిశ్చల స్థితి, మనస్సు నిశ్చలం అవ్వటానికి తినే ఆహారమే కారణం. కనుక దాన్ని పవిత్రం చేయాలి. ముందు పవిత్రం చేయాలంటే ఏం చేయాలి, ఏది తింటే బుద్ధి చెడిపోతుందో, ఏది తింటే మనస్సు వికలమవుతుందో, అంటే భంగం అవుతుంది, డిస్టర్బ్ అవుతుందో అటువంటి తిండిని తినకుండా ఉండడం కోసమే ఆధ్యాత్మిక సాధనలో ఉన్న వాళ్ళకి నియమాలు, కానీ వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయడం కాదు. ఇక్కడ ఇంకా రెండవ విషయం ఏమిటంటే కోరికకు బానిస అయి పరిగెత్తుతున్నాడు మనిషి. ముందు మనం ఏం చేస్తాం, కోరికను నిగ్రహిస్తాం. కోరికను నిగ్రహించటం అంటే ఏమిటి, తనను తాను మాస్టర్ చేస్తాడు కానీ స్లేవ్ కాదు. వాడు యజమాని అవుతాడు కానీ బానిస కాడు. అడిక్షన్ అంటే ఏమిటండి, ఇప్పుడు లోకంలో అడిక్షన్స్ అంటారు కదా, అడిక్షన్ అంటే ఏమిటి, బానిసత్వం ఎట్లా అయింది అంటారు. ఏ స్థితిని అడిక్షన్ అంటాం మనం, అలవాటు ముందేమో అలవాటు అవుతుంది, తర్వాత అడిక్షన్ అవుతుంది. అడిక్షన్ వ్యసనం అంటాం మనం. వ్యసనం ఎట్లా అవుతుంది, ఏ రోజు అది వ్యసనము, అది లేకుండా నేను ఉండలేను అన్న స్థితి వచ్చింది అంటే దానికి నేను బానిసనయ్యాను, వ్యసనం వచ్చిందని అర్థం. ఇప్పుడు సిగరెట్లు తాగటం, బీడీలు తాగటము, మందు తాగటము, డ్రగ్స్ తీసుకుంటున్నారు, లేటెస్ట్ ఫ్యాషన్ కాబట్టి ఇంకా మీరు అందులో ఉండరు, మీరు అందరు కొంచెం పెద్ద జనరేషన్, ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అది. అవన్నీ కూడా అడిక్షన్స్ ఎందుకైనా అంటే అది లేకుండా నేను ఉండలేను అంటాడు వాడు. అది లేకుండా వాడు చాలా బాగా ఉండగలడు, అది వాడికి ఆ మాత్రం కూడా అర్థం కూడా కాదన్నమాట. అంటే గడ్డి తినకుండా సింహం ఉండగలదు అని కూడా సింహానికి తెలియటం లేదు. నేను గడ్డి తినే ఉండగలను అని అనుకుంటోంది, ఎట్లా ఉంటుందో అట్లా అయింది లోకం. ఇప్పుడు అడిక్షన్ ఉండకూడదు, దేనికి అడిక్షన్ ఉండకూడదు. అందుకే మొట్టమొదట మీకు నియమాలు చెప్పారు కదా, ఆహార నియమాలు బోల్డ్ అంత లిస్ట్ ఇచ్చారు. అందులో ఎందుకు టీ కాఫీ తాగదంటే అదేమైనా బలం వచ్చే టానికా చెప్పండి, కాదు కదా. కార్బోహైడ్రేట్స్ ఏమైనా వస్తాయా, విటమిన్స్ వస్తాయా, మినరల్స్ వస్తాయా, దాని నుండి ఏమన్నా వస్తాయా దేహానికి కావాల్సింది, ఏమీ రాదు. అదేం చేస్తుంది, నర్వస్ స్టిమ్యులెంట్ అంటే నరాలను ఉత్తేజపరుస్తుంది. ఉత్తేజపరిచినప్పుడు ఊపు వస్తుంది, ఆ ఊపులో పనిచేస్తాడు, అప్పుడే చురుగ్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అది తాగకపోతే నరాలన్నీ లాగేస్తున్నాయి, తలనొస్తుంది, అంత భ్రాంతి. అది ఏం జరగదు. పుట్టడంతో ఎవరు టీ తాగలేదు, తాగాడా మరి? అటువంటి వాటి చిన్న చిన్న అలవాట్లను కూడా తీసేయలేని బలహీన స్థితిలో ఉంటాడు మనిషి. అంటే 3 స్థాయిల్లో మనిషి కట్టుబడి ఉంటాడు. ఒకటి భౌతికంగా శారీరక స్థాయిలో, ఒకటి మానసిక స్థాయిలో, ఇంకొకటి ఆధ్యాత్మిక స్థాయిలో బంధంలో ఉంటాడు. మనిషి ఎదగటం అంటే భౌతిక స్థాయిలో కాదు, మానసిక స్థాయిలో కొంచెం పరివర్తన చెందొచ్చు, కానీ పూర్తిగా ఎదగటం కావాల్సింది ఎక్కడ, ఆధ్యాత్మిక స్థాయిలో ఎదిగినప్పుడు ఎదుగుటకు పూర్ణత్వం, ఇది బ్రహ్మ లక్షణం. ఎదుగుటకు పూర్ణత్వం ఎక్కడొస్తుంది, కేవలం ఆధ్యాత్మిక స్థాయిలో ఎదిగినప్పుడే వస్తుంది. మానసిక స్థాయిలో ఎదిగినప్పుడు ఎట్లా, మంచి మనిషిగా మారతాడు. లోకంలో కూడా మంచి మనుషులు అంటే ఎట్లా ఉంటారు, మానసిక స్థాయిలో ఎదిగి కొంచెం ప్రవర్తన, మెచ్యూర్డ్ ప్రవర్తన ఉంటుంది, పరిపక్వత చెందిన మనసు ప్రవర్తన ఉంటుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటి, మనం చేసే ప్రతి చేష్ట కూడా ఆధ్యాత్మిక స్థాయి ఎదుగుదల దాకా మనం తీసుకెళ్ళాలి, అది కావాలి. కనుక ముందేం చేశారంటే, మీకు అందరికీ ఇచ్చిన ఈ పటాలు ఉన్నాయి కదా, చార్ట్స్, వీటన్నిటిలో పైన ఏం రాశారు, నివేదన శ్లోకములు అని చూపించారు మీకు. నివేదన అంటే ఇవ్వటం.
నివేదన అంటే ఎక్కడ వాడతాము ఈ పదం? దేవుడికి నైవేద్యం పెట్టటం అంట. నివేదన నుండే నైవేద్య పదం వచ్చింది. నివేదన చేసే భావాన్ని నైవేద్యం అంటారు. నైవేద్యం పెట్టినట్లు ఇక్కడ ఏమన్నారు? ఇవన్నీ కూడా దేహానికి మనం ఎప్పుడైతే పండ్లు, ఫలహారం, మంచినీళ్లు, అల్పాహారం తినడానికి 2 మంత్రాలు, భోజన కాలంలో మంత్రాలు, ఇవి ఎందుకు చెప్పారో మనం ఇప్పుడు చెప్పుకుందాం. పూర్వము ఉపనయన సంస్కారమైన వాళ్ళందరూ కూడా, అంటే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ కులాల్లో అందరూ కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళు, తినేటప్పుడు పరిసేచన చేసి గాయత్రి మంత్రంతో అభిమంత్రం చేసేవాళ్ళు. ముందు వంట చేసేటప్పుడు మడిగట్టుకొని చేసేవాళ్ళు చక్కగా. ఆ తర్వాత తినేటప్పుడు కూడా దాన్ని మంత్రం చేత శుద్ధి చేసుకునేవాళ్ళు. ఆ చేసుకొని ఆహారం అప్పుడు తిండి తింటే అది ఆహారం అవుతుంది. ఎందుకంటే అన్న శబ్దానికి అర్థం ఏమిటంటే, అన్నం అంటే మనం తినే తిండి అని మనం అనుకుంటాం, తెలుగులో అది అర్థం. కానీ అధభక్షణే ధాతు. వేదంలో అన్న పదం చాలా విరివిగా వాడారు. ఎందుకు వాడారు? అన్నం పరబ్రహ్మ స్వరూపం అని కూడా అన్నారు. అంటే మనం తినే పళ్ళల్లో ఉన్న వరన్నము, చపాతీలు ఇవి పరబ్రహ్మ స్వరూపం అని అర్థం కాదు అక్కడ. అన్నం అంటే అధభక్షణే. భక్షణం అంటే స్వీకరించటం అని అర్థం. ఏది మనం తీసుకుంటామో అది భక్షణం. అయితే దానికి నిర్వచనం స్వామివారు ఎట్లా చెప్పారంటే, భక్షింపగా మరి భక్షింపకోరనిది అన్నమాట. అంటే ఒక్కసారి తింటే ఇంక మళ్ళీ తినే అవసరం రాకూడదు. మన తిండి ఎట్లా ఉంటుంది? పూటకు ఒకసారి తినాలి. మళ్ళీ తినేటప్పుడు ఏం చేస్తాం? కడుపు నిండిపోతే చాలా 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 అంటాం, ఇంకా నేను తినలేను అంటాడు. 3 గంటల తర్వాత ఠంగ్ ఠంగ్ అని లోపల మోగుతూ ఉంటుంది, మళ్ళీ తినాలి. తినేటప్పుడు ఆతురుతూ ఉంటుంది, మళ్ళీ తినేటప్పుడు చాలా 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 అంటాడు. అంటే ఇది అన్నం కావటం లేదు వాడికి. ఎంతసేపటికి తిండి అవుతుంది కానీ అన్నం కావటం లేదు. అంటే అన్న శబ్దానికి అర్థం అంటే ఏ ప్రవర్తనలో తనను తాను స్వీకరిస్తాడో ఆ ప్రవర్తన నుండి ముక్తుడవ్వాలి. మళ్ళీ అది చేయవలసిన అవసరం రాని స్థితికి ఎదగాలి. అది అన్నం. కనుక అన్నం తినటం అనే ఈ భౌతిక ప్రక్రియను కూడా యజ్ఞ రూపంలో చూపించింది మనకు వైదిక శాస్త్రం. వైదిక శాస్త్రాన్ని నేను చెప్పిన ఈ భౌతికంగా మనం తినే అన్నం కూడా ఒక యజ్ఞం లాంటిది. ఎందుకు? లోపల యజ్ఞ పురుషుడెవరు? సచ్చిదానంద స్మృతి స్వరూపం. సచ్చిదానంద స్మృతి స్వరూపం లోపల ఉండి మనకు యజ్ఞ పురుషుడు అంటే భోక్త. నేను ఆ రూపంలో అక్కడ ఉన్నాను కనుక అన్నం తినటం అనేది అంత క్రమబద్ధంగా చేయాలి. అయితే ఇక్కడ మంత్రాలు ఇప్పుడు గాయత్రి మంత్రం చేత అభిమంత్రించి తింటారని చెప్పారు. అయితే గాయత్రి మంత్రం చదవటానికి ఈ వేరే కులాల వాళ్లకు, తక్కువ కులాల వాళ్ళకు కానీ స్త్రీలకు కానీ అర్హత లేదని చెప్పింది వేదం. కాబట్టి శాస్త్రాన్ని మనం గౌరవించాలి. చేయొద్దన్న పనిని చేయకూడదు ఎప్పుడు. ఎందుకంటే దాంట్లో ఒక అర్థం ఉంటుంది. ఎందుకు? స్త్రీలు నిత్య అనుష్ఠానంలో ఉండలేరు. మాసిక ధర్మం ఉంటుంది కనుక, ప్రతి మాస ధర్మాన్ని వాళ్ళు అనుసరిస్తారు కనుక అన్ని నిష్టలు నియమాలు వాళ్ళు పాటించలేరు కనుక వాళ్ళకు వివర్జితం అనేది. నువ్వు తక్కువ అని చెప్పలేదు అక్కడ. అట్లాంటి భావాలు తీసుకోవద్దు. వేరే కులాల వాళ్ళు మాంసం తింటారు కనుక మాంసం తినే కులాల వాళ్ళకు కూడా గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించే అర్హత లేదు అని నిషిద్ధం చేసింది. మఠంలో స్వామివారు ఏం చేశారంటే, ఆధ్యాత్మిక జిజ్ఞాస ఉన్నవాళ్ళు అంటే ఎవరు? మీలాంటి వాళ్ళందరూ కూడా ఏ కులమైన, వర్ణమైన, వర్గమైన వాడు ఎదిగేవాడే ఆధ్యాత్మికంగా వచ్చినప్పుడు. కాబట్టి జిజ్ఞాసు అయిన వాడెవరున్నా సరే వాడు ఎదగాలి గనుక గాయత్రి మంత్రార్థానికి సమానమైన అర్థం కలిగిన మంత్రాలను, భగవద్గీతలో ఉన్న మంత్రాలను తీసి ఈ చార్ట్లో కూర్చారన్నమాట. అంటే ఇందులో ఉన్న అర్థాలన్నీ కూడా గాయత్రి మంత్రార్థాన్ని పలుకుతాయి. కనుక ఇక్కడ ఏ వర్ణమైనా, ఏ కులమైనా, ఏ లింగమైనా సరే వాళ్లకు భేదం లేదు. సాధకుడైతే వాడి ఈ మంత్రాలను చెప్పుకోవచ్చు కనుక అవి కూర్చి ఇక్కడ ఏర్పాటు చేశారు. వీటి అర్థాన్ని ముందు గాయత్రి మంత్రార్థాన్ని మంత్రం ఇక్కడ సభాముఖంగా చెప్పుకోకూడదు కనుక దాని అర్థాన్ని మాత్రం ఎట్లా ఉంటుంది క్లుప్తంగా అంటే, గాయత్రి మంత్రం చదివేటప్పుడు ఆ సాధకుడు ఏమంటాడంటే, నా బుద్ధియుక్తులను ప్రేరేపణ చేసే ఏ తేజస్సుందో, ఏ ఉనికి చైతన్య స్ఫురణ ఉందో దానిని ధారణ చేయటానికి నన్ను నేను నియమించుకుంటున్నాను అంటాడు. సృష్టిలో ఏ చైతన్యమైతే వ్యాపించి ఉందో ఆ చైతన్యమే నా బుద్ధి వృత్తులను ప్రేరేపణ చేస్తుంది కనుక ఆ ప్రేరేపణ చేసిన దాన్ని నేనేం చేస్తాను? ధారణ చేయాలి.
ధారణ చేయాలంటే ఇప్పుడు ఎవరైనా పైప్తో నీళ్లు ఇస్తున్నారనుకోండి, మీరు దాన్ని బిందెలో పట్టుకుంటున్నారు. వేగం ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది? బిందె తొణుకుతుందా లేదా? పైప్లో ప్రెషర్ ఎక్కువగా ఉంది నీళ్లలో, బిందె ఎట్లా ఉంటుంది? ఆడిపోతుంది, తొణుకుతుంది. అంటే ఆ బరువు పట్టే అంత ధారణ చేసే ఆ సమర్థత మనకు ఉండాలి. ఆ సమర్థత కోసమే అనుష్ఠానం ఉన్న వాళ్ళకు మాత్రమే అది ఇస్తారంటే ఇప్పుడు బుద్ధియుక్తులను ప్రేరేపణ చేస్తున్నాడు. అనుష్ఠానం ఉన్నవాడు మాత్రమే ఆ తేజస్సును ధారణ చేయగలడు, లేకపోతే చేయలేడు. ఇష్టానికి ప్రవర్తించుకుంటూ నియమహీనంగా ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఆధ్యాత్మిక తేజస్సును ధారణ చేయలేరు. కనుక ముందు తనను తాను పవిత్రం చేసుకోవటం చాలా ముఖ్యం. అవే అర్థం ఈ మంత్రాల్లో. మనం ఇవాళ మంత్రాలు చెప్పుకొని క్లుప్తంగా తెలుసుకుందాం. అయితే భోజన వేళ చాలా నియమాలు ఉంటాయి, కానీ దేశకాలమాన పరిస్థితులను అనుసరించి ఇప్పుడు మీరందరూ ఫ్యాక్టరీలో ఉంటారు, అన్నం తినాల్సి వస్తుంది. అయితే పూర్తిగా మడిగట్టుకొని ఒక చోట కూర్చొని విస్తరేసుకొని కూర్చొని అలాంటివి చేష్టలు ఇప్పుడు చేయలేరు, అందరూ పనులకు వెళ్తున్నారు కాబట్టి. అటువంటప్పుడు కొన్ని నియమాలైనా కనీస ధర్మం మనం పాటించాలి. ఏమిటంటే ముందు నిలబడి తినకూడదు, చెప్పులు వేసుకొని తినకూడదు. ఇది చాలా దోషం. అన్నం అంటే ఎక్కడైనా అది బ్రహ్మస్వరూపమే, నువ్వు ఎదుగుతావు దాని చేత. కనుక ఎప్పుడు అట్లాంటి తిండి తింటాడో అది అన్నం అవుతుంది, లేకపోతే తిండి అవుతుంది. ఏమవుతుంది? తిండికి అన్నానికి తేడా తెలుస్తుంది కదా. కేవలం భాష ఒకటి సంస్కృత పదం, ఒకటి తెలుగు పదం కాదు, అర్థమే వేరుగా ఉంది. కనుక చెప్పులు వేసుకొని తినకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కూర్చొని తినటానికి ప్రయత్నం చేయాలి. కూర్చొని అసలు మంచినీళ్ళు, నిలబడి మంచినీళ్ళు కూడా తాగకూడదు, కూర్చొనే తాగాలి. పశువుతో సమానం అని చెప్తారు పూర్వం పెద్దలు. అంటే ఈ 2 నియమాలు పాటించి మంత్రాన్ని చెప్పుకొని తినాలి. ఇప్పుడు మంత్రం చెప్పటానికి పైకి చదవాల్సిన అవసరం లేదు, మీరు ఇవన్నీ కంఠస్థం చేయొచ్చు. కొన్ని మంత్రాలు మాత్రం ఉన్నాయి, 1 2 8 9 మంత్రాలు ఉన్నాయి అంతే. 9 శ్లోకాలు. 9 శ్లోకాలు కంఠస్థం చేయగలరా? మీ పిల్లలకు బండెడు చదువు చదివిస్తున్నారా? ఈ 9 మీరు చేయగలరా లేదా? చెయ్యాలి. చేసి మనసులో అయినా సరే ఈ భావనతో అప్పుడు అన్నం తినాలి. అప్పుడు మనసులో మార్పు వస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడు చక్కగా కింద కూర్చొని తినే ఏర్పాటు చేసుకునే వాళ్ళు, వీలున్న వాళ్ళందరూ వీలైనంతగా మార్పు చేసుకోవడానికి ప్రయత్నించాలంటే మనకు ఇష్టం ఉంటే ఉపాయంతో వస్తుంది, మనం మారుతాం. ఇష్టమే లేదనుకోండి, దేని మీద ఒక దాని మీద సాకు చెప్పేస్తాం. అట్లా కాకుండా నిజంగా నాకు మార్పు రావాలని ఎవరు అనుకుంటారో అటువంటి వాళ్ళు అలాంటి మార్పులు చేసుకోవచ్చు. ఇప్పుడు ముందు ఇక్కడ ఏం చెప్తున్నారు? నివేదన శబ్దానికి ఏమిటంటే, వేద శబ్దానికి అర్థము సచ్చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞాన సమృద్ధి అని. ఇక్కడ ఏవైతే సచ్చిదానంద లక్షణములు ఉన్నాయో అవే వేద లక్షణములు అంటారు. అంటే విధ ధాతు చేత ఈ 7 లక్షణాలు చెప్పబడ్డాయి అన్నమాట. దీనిని నీ అంటే నీ ప్రాపణే, సచ్చిదానందముల స్మృతి, లక్షణముల స్మృతి నేను పొందటానికి చేసే పనిని నివేదన అంటారు. అర్పణ అన్నారు కదా మీరు, అర్పణ అంటే ప్రవర్తన అని అర్థం. సచ్చిదానంద స్మృతిని పొందేటట్లుగా ప్రవర్తన చేయాలి, పోగొట్టుకునేటట్లుగా కాదు. ఎక్కడెక్కడ మనం పోగొట్టుకుంటామో అది బయట క్రియారూపం అయిపోయింది, ఎక్కడెక్కడ దాన్ని పొందుతామో అది ఆధ్యాత్మిక కర్మ అవుతుంది. ఎక్కడైనా సరే, ఏ పనైనా సరే, అది నివేదన శబ్దానికి అర్థం. అందుకే నైవేద్యం ఎప్పుడు పవిత్రంగానే పెడతారు, కానీ ఇప్పుడు నైవేద్యానికి కూడా పవిత్రత తీసేశారు. ఎందుకైనా మంచి దేవుణ్ణి కూడా కాస్త కిందికి లాగామనుకోండి మనతో పడుంటాడని అనుకున్నారు. అనుకుని ఏం చేస్తున్నారు? ఇప్పుడు నైవేద్యానికి కూడా క్యాటరింగ్ సర్వీస్లో నైవేద్యం తెస్తారా? చేస్తున్నారు లోకంలో, అది కూడా చేస్తున్నారు. వెరైటీలు ఇస్తారు, వీళ్ళు నివేదన పెట్టేస్తారు, అయిపోయింది అనుకుని ప్రసాదం గబగబా వీళ్ళే తింటారు. అక్కడ ఏం చేస్తారు? ఇట్లా అంటారు, తర్వాత ఇట్లా అంటారు. అంటే ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ అన్ని ఇటే వస్తుంటాయి, కానీ పాపం దేవుడు తినడు పెట్టాడు. దేవుడు వాసన చూసి చేయి పెడదాం అనుకుంటాడు, అంత లోపల కూడా గిన్నె లాగేస్తాడు. అంటే హాస్యానికి చెప్పుకుంటున్నాం, కానీ ఎందుకు అది మనం తింటామంటే అక్కడ విగ్రహ రూపంలో ఉన్న కంటే సజీవంగా ఇక్కడ పరమాత్మ ఉన్నాడా లేడా? ఆ పరమాత్మను పొందేలాగా అన్నం ఉండాలి, పరమాత్మను పొందేలాగా శౌచం ఉండాలి. అప్పుడు మనిషిలో పరమాత్మ స్వరూపం వెలుగుతుంది. ఇక్కడ ముందేం చెప్పారంటే పండు, ఫలహారం, మంచినీరు, అల్పాహారమునకు ముందు చెప్పుకోవాల్సిన రెండు శ్లోకాలు చెప్పారు భగవద్గీతలోవి.
అవి 9వ అధ్యాయం. ఇక్కడ అన్నిటికీ మీకు రెఫరెన్స్ నెంబర్స్ ఇచ్చారు భగవద్గీతలో, ఏ అధ్యాయము ఏ నెంబర్ అని. 9వ అధ్యాయం 26, 27 శ్లోకాలు అవి. అందరూ ఒకసారి చెప్పండి. ఆగండి ఒక్క నిమిషం. ముందు ఇక్కడ కమా వచ్చేదాకా ఒక్కొక్క శ్లోకం కూడా 4 పాదాల్లో ఉంటుంది. ఆ 4 పాదాల్లో పుస్తకంలో అయితే 2 వరుసల్లో రాసి ఉంటుంది. ఇక్కడ చోటు లేదు కనుక ఒకే వరుసలో మొత్తం రాశారు. కమా వచ్చేదాకా వీడు చెప్తూ ఉంటాడు, ఆ తర్వాత వీడు ఆపినప్పుడు మీరు చెప్పండి. అంతదాకా ఆపకూడదు. 4 పాదాల్లో చెప్పుకోవాలి శ్లోకాన్ని. అప్పుడు అధ్యయనం అంటారు దాన్ని. ఓం పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః యత్ కరోషి యదశ్నాసి యత్ జుహోషి దదాసి యత్ యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. ఇక్కడ మొదటి శ్లోకంలో ఏం చెప్తున్నారు? యహ, ఏ సాధకుడైతే, ప్రయతాత్మనః యహ అంటే శుద్ధమైన చిత్తం కలిగిన సాధకుడు ఎవరైతే భక్తితో, మే భక్త్యా ప్రయచ్చతి, కిమంటే ఏమిస్తాడు భక్తితో? ఒక పత్రమును గాని, పుష్పమును గాని, ఫలమును గాని, తోయమును గాని. పత్రం, పుష్పం, ఫలం అంటే మీకు తెలుస్తుందా? తోయం అంటే నీళ్లు, పత్రం అంటే ఆకును గాని, పువ్వును గాని, పండును గాని, నీటిని గాని భక్తితో ఇస్తాడు. ముందు ప్రయతాత్మనః, వాడు శుద్ధమైన చిత్తం కలిగిన ఆ సాధకుడు భక్తితో నాకు సమర్పిస్తాడు. భక్త్యుపహృతం, భక్తి చేత ఉపహృతం, భక్తితో నాకు సమర్పిస్తాడో దాన్ని తత్ అహం భక్త్యుపహృతం అశ్నామి, దానిని నేను స్వీకరిస్తున్నాను. అశ్నామి అంటే స్వీకరిస్తున్నాను, తింటున్నాను అని అర్థం. భక్తితో ఇచ్చిన దాంట్లో భక్తిని స్వీకరిస్తున్నాను అంటున్నాడు పరమాత్మ. అక్కడ అహం అంటే అక్కడ సచ్చిదానంద స్మృతి స్వరూపం, భగవాను వాచ శ్లోకాలు ఇవన్నీ. సచ్చిదానంద స్మృతి స్వరూపమైన ఆ కృష్ణ పరమాత్మ ఇక్కడ ఏం చెప్తున్నారు? భక్త్యుపహృతం అన్న దాంట్లో భక్తితో ఇచ్చిన దాన్ని స్వీకరిస్తున్నాను. భక్తి అంటే మనకేం తెలుసు? ఇప్పుడు పత్రం, పుష్పం, ఫలం, తోయం అడిగాడు, ఇవైతే తెచ్చిస్తాము. దాంట్లో భక్తి పెట్టుమన్నాడు, ఎక్కడి నుండి తీసుకురా? అదేమో మార్కెట్లో దొరకదు కదా. ఇవంటే మార్కెట్లో దొరుకుతాయి, చెట్లకు వస్తాయి కాబట్టి చక్క పెట్టేస్తారు. కానీ దీంట్లో భక్తి అంటే సడన్ గా అది ఎక్కడి నుండి తీసుకొస్తాను నేను అని అనుకోవాలి కదా. ఎక్కడి నుండి తీసుకురావాలి? మనసులోంచి తీసుకొస్తారమ్మో. మంచిది, చాలా మంచివాళ్ళు మీరు. ఇప్పుడు భక్తి ఉపహృతం అంటే భక్తి శబ్దానికి బాగా గుర్తుపెట్టుకోండి, ఇది పాపులర్ పదం కదా, అందరికీ ప్రసిద్ధమైంది. భక్తి అంటే లోకంలో భక్తి కాదు, ముందు అది తీసేయండి. ఆ అర్థాన్ని మీ నుండి తీసేయాలి. లోకంలో భక్తి అంటే ఇంత పూజా సామాన్ తీసుకొచ్చి అక్కడ పెట్టి తనకేం సంబంధం లేకుండా చేసే పూజ భక్తి కాదు. గుడికి వెళ్ళి లిస్ట్ చదివి కోరికలన్నీ అడిగి ఆయన దండం పెట్టి వచ్చేది భక్తి కాదు. ఈ అర్థాన్ని డిక్షనరీలోంచి తీసేయండి. భక్తి అంటే అర్థం ఏమిటంటే భజ సేవాయాం ధాతు, సేవించుట భక్తి. సేవించుట అనగానే మనకేం గుర్తొస్తుంది? తోమల సేవ, సుప్రభాత సేవ, ఉంజల సేవ, ఇవే గుర్తొస్తాయి కదా. ఇవే కదా చేస్తాను. కళ్యాణ సేవ, ఇవే. ఇంకేం సేవ చేస్తారు? ఇవే కదా భగవంతునికి చేసే సేవలు. ఇవి కూడా భక్తి ఏం కాదు. అక్కడ ద్రవ్యమే ఉంటుంది కానీ భక్తి అనేది ఉండదు. టికెట్ ఉంటే చాలా అవన్నీ చేసేస్తారు, వాళ్ళు చేస్తారు. మనం ఏం చేస్తాం? వెళ్ళి కూర్చొని నిద్ర వస్తే సుప్రభాత సేవలో నిద్రపోతాడు చక్కగా. అట్లా కాకుండా సేవ అంటే ఏమిటంటే తనను తాను సేవించుట భక్తి. ఇప్పుడు లోకంలో అన్నిటికంటే గొప్ప సేవ ఏమిటంటే లోకంలో తల్లిదండ్రికి సేవ చేయటం గొప్ప. ఆధ్యాత్మిక పరిధిలోకి వచ్చినప్పుడు గురువుకు సేవ చేయటం గొప్ప. ఇవి సేవ చేసేటప్పుడు తల్లిదండ్రులకు కానీ గురువుకు కానీ సేవ చేస్తున్నప్పుడు నిజానికి సేవ అక్కడ అవుతోందా, తనకవుతోందా?
మీరు టక్కున సమాధానం చెప్పేస్తున్నారు. తనకే అవుతుంది, మీకు అందరికీ తెలుసు. ఎట్లా అవుతుంది తనకు సేవ? అక్కడ సేవ చేయటంలో భావం ఏమిటి అంటే తన భావాన్ని సేవ రూపంలో చూపిస్తున్నాడు. అక్కడది ఏం చూస్తున్నాడంటే తన భావాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు ఎవరికైనా సేవ చేయటంలో సంతృప్తి కలిగిందనుకోండి, ఆ తృప్తి ఎవరికి కలుగుతుంది? వాళ్ళకా మనకా? తనకే కలుగుతుంది. సేవ చేసిన ప్రక్రియ పోతుంది. మనం వాళ్ళకి కావలసిన వసతులన్నీ ఏర్పాటు చేయొచ్చు, కాళ్ళు నొక్కచ్చు, ఇంకే సేవైనా చేయొచ్చు. తల్లిదండ్రికి కానీ గురువుకి కానీ ఉత్తమంగా చేసే సేవలు అవి చేసినా సరే అవన్నీ పోతాయి. కానీ తర్వాత అక్కడ మనం ఏ చిత్తాన్ని నిలిపామో, తన స్థితిని నిలిపామో అది మిగిలి ఉంటుంది. ఇందాక ఎట్లాగైతే మొట్టమొదటి చదువులో మనం ఏం చదువుకుంటున్నాం? పాఠాలు మర్చిపోతాం, తెలివి మిగులుతుంది. ఎట్లాగో ఈ ప్రవర్తనలో తనను తాను సేవించుకుంటాడు. అట్లాగే తన సచ్చిదానంద స్మృతిని నిలుపుకునేటట్లుగా చేసే ఏ ప్రవర్తనైనా భక్తియే. అది కేవలము బయటగా పూజ చేయటం అనే అర్థం కానే కాదు. భక్తి అంటే తన సచ్చిదానంద స్మృతి స్వరూపాన్ని నిలుపుకోవాలి. ఆ అంటే చెదిరిపోవద్దు. చెదిరగొట్టుకుంటే ఏమవుతుంది? మన ప్రవృత్తి బయటకు వస్తుంది. అంటే కోపం రావటం, విసుగు రావటం, బద్ధకం రావటం అన్ని ప్రవృత్తులే, ఏ రకమైందైనా సరే. ఇట్లాంటిది రాకుండా శుద్ధమైన చిత్తంతో తనను తాను నిలుపుకుంటూ చేసేది భక్తి. ఆ భక్తితో చేయాలి. పూజ చేసినప్పుడు పని అయిపోతుంది కదా, దేవుడి దగ్గర దీపం పెడితే ఓ పని అయిపోతుంది అంటారు అందరూ. అదేమన్నా పనే? దేవుడు ఏమన్నా నువ్వు దీపం పెడతావా లేదా అని ఇట్లా పట్టణంలోంచి ఎదురు చూస్తాడు ఎప్పుడన్నా? ఎవరు పూజ చేయకపోయినా ఆయనకి ఏం లోటు రాదు, అవునా? అట్లాగే పూజ అనేది ఒక దైవీ కర్మ, ఉన్నతమైన కర్మ కనుక అక్కడ భక్తితో చేయటం అనే అభ్యాసం చేస్తే తర్వాత అన్నిట్లో అదే చేస్తాడు. ఇంకా భక్తి అంటే ఏమిటి? వెరీ గుడ్. ఎవరది చెప్పండి, అందరు చెప్పండి. భక్తి అంటే భజ సేవాయాం. చెప్పండి. భజ అనకూడదు, భజ. రెండో మీరు వచ్చే వారం మనం భగవద్గీత మొదలు పెడతాం. ఒత్తులు సరిగ్గా పలకాలి, మీ పిల్లలకు నేర్పించాలి, మీరు పలకాలి. లోకంలో అందరు భగవద్గీత అంటుంటారు, భగవద్గీత అననే అన్నారు. ఒక్కడు కూడా చెప్పేవాళ్ళు అన్నారు, నేర్చుకునే వాళ్ళు అన్నారు, ఎవరు అన్నారు. అట్లా అంటే భగవద్గీతనే చచ్చిపోతుంది. భగమే లేకుండా పోతే భగవద్గీత ఎక్కడ ఉంటుంది ఇంకా? కనుక ఉచ్చారణ సరిగ్గా ఉండాలి, లేకపోతే అర్థాలన్నీ విరుద్ధమైన అర్థాలు వచ్చేస్తాయి. ఇప్పుడు భక్తితో సేవించటం అనేది మీకు అర్థమైంది. అప్పుడు ఆ భక్తిని స్వీకరిస్తాడు పరమాత్మ. తర్వాత ఏమంటున్నారు? యత్ కరోషి యద్ అశ్నాసి. కరోషి అంటే ఏది ఆచరిస్తున్నానో, ఏది తీసుకుంటున్నా. అశ్నాసి అంటే స్వీకరించటము. జుహోషి అంటే హుదానాదానయో అంటే యజ్ఞంలో ఇచ్చేది ఏదైతే ఉంటుందో అది. కానీ దదాసి యత్ ఏదైతే దానం చేస్తున్నానో. యత్ తపస్యసి అంటే తపింపజేయటం. తపింపజేయటం అంటే ఏమిటంటే తనను తాను పొందేటప్పుడు కోరికలను మనం తపింపజేస్తాం. ఎందుకు తపింపజేయాలి? తపింపజేయటం అంటే అణచేయటం అని అర్థం. కోరిక ఏం చేస్తుందో మీకు తెలుసా? మన నుండే పుట్టి కుర్చీలోంచి మనం లేపి అది కూర్చుంటుంది అక్కడ. ఇంకా వాడు కోరికకు బానిస అవ్వటం అంటే వీడెక్కడ కింద కూర్చోవాలి. కోరిక ఎక్కడ ఉంటుంది? తన కుర్చీలో. నేను అన్న స్థానంలో ఎవరుంటారు? కోరిక ఉంటుంది. ఇక వాడు ఎట్లా చెప్తే అట్లా దానికోసం ఏమైనా చేస్తాడు లోకంలో. అందుకు కోరికను తప్పింపజేయాలి. కోరిక మన స్వభావ లక్షణం నుండి రాలేదు, ప్రవృత్తి నుండి వచ్చింది. లైక్స్ అండ్ డిస్లైక్స్ ఎక్కడి నుండి వస్తాయండి? ప్రవృత్తి నుండి వస్తాయి. ప్రవృత్తి ప్రేరేపణ వల్ల కలుగుతాయి. కనుక ప్రవృత్తి రూపం నాది కాదు, నా సచ్చిదానంద స్మృతి స్వరూపం. కనుక నేను దాన్ని అణిచేయాలి ఎక్కడికక్కడ. అది తపస్సు అంటారు. యత్ తపస్యసి తత్ కురుష్వ మదర్పణం. మదర్పణం కురుష్వ, దానిని నాకు అర్పణగా చెయ్యి. మదర్పణం అంటే అక్కడ మత్ అన్న శబ్దం ఎవరు చెప్తున్నారు? భగవానువాచ చెప్తున్నాడు. భగవంతుడికి అర్పణగా చెయ్యాలి అంటే భగవంతుణ్ణి చేరేటట్లుగా, భగవంతుణ్ణి పొందేటట్లుగా చేయమంటున్నారంటే ఏ ప్రవర్తన చేసినా సరే అది ఎట్లా ఉండాలి? భగవంతునికి అర్పణ కావాలి, భగవంతుణ్ణి మనం పొందాలి. ఈ రెండు మనం ఎదగటానికి అవకాశాలు. తర్వాత భోజనమునకు ముందు శ్లోకంలో చెప్తున్నారు, అవి కూడా ఒకసారి చెప్పండి. ఓం తేషాం సతతయుక్తానాం
భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం येन मामुपयान्ति ते तेषामेव अनुकम्पार्थम् अहम् अज्ञानजं तमः नाशयामि आत्मभावस्थः ज्ञानदीपेन भास्वता। ओम परस्मै ब्रह्मणे नमः। यत् करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत् यत् तपस्यसि कौन्तेय तत् कुरुष्व मदर्पणम्। अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः పచామ్యన్నం చతుర్విధం. ఇక్కడ 4 శ్లోకాలు చూపించారు. ఇక్కడ ఏమంటున్నారంటే తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. తేషాం ఎవరైతే సతతయుక్తానాం ఎల్లప్పుడూ నన్ను చేరుటకు కూడి ఉంటారో అటువంటి వారికి, ఇంకా ఎట్లా భజతాం ప్రీతిపూర్వకం, ప్రీతిపూర్వకంగా భజిస్తున్నారు అంటే భజ సేవాయాం ధాతువు అక్కడ కూడా చేస్తున్నారో వారికి దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. ఏన మాముపయాంతి అంటే దదామి బుద్ధియోగం అంటున్నారు స్వామి. దదామి అంటే ఇస్తున్నాను. దేన్ని ఇస్తున్నాను? బుద్ధియోగమునిస్తున్నాను. దేని చేత? ఏన మాముపయాంతి నన్ను పొందగలడో అటువంటి బుద్ధి కుశలతను నేనే ఇస్తాను అంటున్నారు. ఎవరైతే ఎల్లప్పుడూ నన్ను కోరి సాధన చేస్తారో, ప్రీతిపూర్వకంగా సాధన చేస్తారో వాళ్ళకి బుద్ధి కుశలత నేను ఇస్తానంటున్నారు. ఎంత గొప్ప అభయం చూసారా! అంటే సాధన చేసేటప్పుడు ఎటువంటి సంకోచాలు ఉండనక్కర్లేదు, సందేహాలు ఉండనక్కర్లేదు. సాధన చేస్తున్నానంటే తప్పకుండా లోపల నుండి స్వామి ఆ తెలివితేటలు మనకే ఇస్తాడు, ఎట్లా ముందుకెళ్ళాలి అనేది. దాన్ని నేను ఇస్తానని చెప్తున్నాడు. ఇది అష్యూరెన్స్ మనకు. లోకంలో దేనికి ఎవరు అష్యూరెన్స్ ఇవ్వరు, అయినా అన్ని పనులు మనం చేస్తాం. ఇప్పుడు చిన్నపిల్లాడిని చిన్నప్పటి నుండి చదువుకో అంటాం. చదువుకుంటే పెద్దవాడు అవుతావు అని చెప్తారు. బాగా డబ్బు సంపాదించవచ్చు, సెటిల్ అవుతారని చెప్తారు. ఏ డిగ్రీ చదివితే ఎంత సంపాదిస్తాడని ఎక్కడైనా గ్యారంటీ ఇచ్చిందా? ఉందా? లేదు. అయినా ఊహించి అందరూ చదువుతూనే ఉంటారా? లేదు. ఒక్కొక్కడు బాగా సంపాదించవచ్చు, ఒక్కొక్క డిగ్రీ చదివినా కూడా సంపాదించలేకపోవచ్చు. అక్కడ అష్యూరెన్సే లేదు. కానీ అందరూ చేయనైతే చేస్తారు. పెళ్లి చేసుకొని సుఖంగా ఉంటారని అందరికి అష్యూరెన్స్ ఉందా? పెళ్లి చేసుకుంటే లైఫ్ పార్ట్నర్ తప్పకుండా మంచి వాళ్లే ఉంటారని ఎవరికైనా ఉంటుందా అష్యూరెన్స్? ఇస్తారా? పెళ్లి చేసుకునేటప్పుడు ఇవ్వరు. అయినా సరే హోప్, ఎవరికైనా నాకైతే మంచి వాళ్లే వస్తారన్న హోప్తో చేసుకుంటారు. పోనీ చేసుకున్న తర్వాత జీవితాంతం కలిసి ఉంటారన్న గ్యారంటీ ఉంటుందా? ఎక్కడన్నా ఉండద్దు. చచ్చిపోవచ్చు, విడిపోవచ్చు, ఏదైనా కావచ్చు. ఈ కాలంలో విడిపోయే ఛాన్సెస్ ఎక్కువ, ముందు కాలంలో చచ్చిపోయే ఛాన్సులు ఎక్కువ. అయినా సరే అదేదో జీవితానికి సెటిల్మెంట్ అన్నట్టు చేసుకుంటారా లేదా? అంటే అక్కడ ఒక గ్యారంటీ లేదు, అష్యూరెన్స్ లేదు. లౌకికంగా మనం చేసే ఏ పనుల్లో లేదు. అయినా ఆ జీవితమే నిజము, సత్యము, అందరేదో ఇదే సత్యం అని ఎవరో మనను ప్రేరేపణ చేసి చేయమన్నట్టు చేస్తారు అందరూ. కానీ ఇక్కడ భగవద్గీతలో అడుగడుగున అభయ వాక్యాలే ఉంటాయి. అభయం ఇస్తాడు స్వామి అడుగడుగున. భగవద్గీత చదివిన తర్వాత మనకు ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది. అంటే స్వామి లోపల అండగా ఉన్నాడన్న తేజస్సు మనకు తెలుస్తుంది. దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. నన్ను పొందే బుద్ధి కుశలతనిస్తానంటున్నాడు. బయట ఉండే బ్రతకటానికి కావాల్సిన చచ్చు తెలివితేటలు కాదు ఇస్తానని. నన్ను పొందటానికి నువ్వేం చేయాలో, ఎటువంటి స్థితిగతులు నీకు కల్పించాలో అవన్నీ నేను ఇస్తా. ఎప్పుడు? నువ్వు నన్ను సేవిస్తే. భజతాం ప్రీతిపూర్వకం. కండిషన్ ఏమిటి? సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ఎల్లప్పుడూ ప్రీతిపూర్వకంగా నన్ను సేవించేవాడు అంటే
భగవద్గీతలో ఇంకొక అభయవాక్యం ఉంటుంది, నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం గచ్చతి. లోకంలో ఎంత దుర్గతినైనా ఎవరైనా పొందొచ్చేమో కానీ ఈ మంగళప్రదమైన ఆధ్యాత్మ విద్య సాధనలో దుర్గతిని ఎవ్వరూ పొందరు. వాడికి మరణమే లేదు. అభయం ఇది స్వామి యొక్క అభయవాక్యం. అడుగడుగున అభయమే. భగవద్గీత అంటే అభయం. ఆ కాన్ఫిడెన్స్ మనకు రావాలి కనుక ఆ స్వామి అట్లాంటివి చెప్తున్నారు. ఇప్పుడు తర్వాత ఏమంటున్నారు, తేషామేవ అనుకంపార్థం, వారి అందు దయచేత అహం అజ్ఞానజం తమః నాశయామి. నేను, అహం అంటే నేను, ఎవరు? సచిదానంద స్మృతి స్వరూపమైన పరమాత్మ ఏమంటున్నారు, అజ్ఞానం వల్ల కలిగిన తమస్సును నాశయామి, నాశం చేస్తాను. తమస్సు అంటే చీకటి. ఎట్లా చేస్తాడట? ఆత్మభావస్థః భాస్వత జ్ఞానదీపేన అజ్ఞానజం తమః నాశయామి. ఎక్కడుంటాడాయన? వైకుంఠంలోనో కైలాసంలోనో ఉండి అక్కడ నుండి ఆపరేషన్ చేయడట. ఆత్మభావస్థః, నీ లోపల ఉంటాను నేను. స్థః, తిష్ట వేసుకొని ఉంటాడట. నీ లోపల ఉండి ఆత్మభావస్థః భాస్వతా జ్ఞానదీపేన అజ్ఞానజం తమః నాశయామి. అంటే వెలుగుతున్న జ్ఞానదీపం చేత, జ్ఞానదీపం అనలేదు, వెలుగుతున్న జ్ఞానదీపం చేత అజ్ఞానం వలన కలిగిన చీకటిని నేను తొలగిస్తానంటున్నాడు. ఇంతకంటే మీకు ఇంకేమైనా కావాలా అభయం? నీ లోపల ఉండి నీ లోపల నీకు కావలసిన బుద్ధియుక్తులను, తెలివితేటలను, నువ్వు ఎదగటానికి కావలసిన సర్వసమర్థతను ప్రసాదించేది భగవాన్ స్వరూపం. అది నీవే అయి ఉన్నావు గనుక ఆ అభయం ఇస్తున్నారు స్వామి. కావలసింది ఏమిటి? కండిషన్. మనం చేయాల్సింది రెండేమిటి? సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ఈ రెండు నువ్వు చేస్తే నీ యోగక్షేమ బాధ్యత నేను తీసుకుంటానంటాడు. అది చేయకుండానే అన్ని నీకే అంటే కాదు, అది చెయ్యాలి. చేసి ఒక్కడుగు తాను వేస్తే స్వామి తీసుకెళ్తాడు. ఇంకా కావాలి అని అడుగు, స్వామి నీవే తప్ప ఇతః పరం బెరగను. గజేంద్ర మోక్షంలో మంచి శ్లోకాలు ఉంటాయి రెండు. ఏమంటే, ఎవ్వనిచే జనియించు జగం ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వడి అందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్యల వీడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, అట్టి ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడదని అంటాడు గజేంద్రుడు. అప్పుడు రాడట శ్రీహరి. అప్పుడు రాడు. ఎందుకంటే ఎవ్వనిచే జనించు జగమ అంటున్నాడు. జగం ఎవ్వని లోపల నుండి లీనమై అంటున్నాడు. ఎందుకంటే జగత్తుతోనే పోలుస్తున్నాడు. తర్వాత ఏం చెప్తాడు? లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంచీకటి కవ్వలనెవ్వండేకాకృతి వెలుగునో వాడినే శరణంబు వేడతను అన్నప్పుడు ఇంకా సిరికింజప్పక శంఖచక్ర యుగము చేదోయి సంధింపక అని వచ్చేస్తాడట. అంటే లౌకిక దృష్టిని తీసేయమంటున్నాడు అక్కడ. లోకం లేదు, లౌకిక దృష్టి సత్యం కాదు అని ఏ సాధకుడైతే నమ్మి దాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తాడో అప్పుడు వస్తాడు పరమాత్మ. ఎట్లా వస్తాడు? పరిగెత్తుకొని వస్తాడు. అదేదో అక్కడ ఆ కథలో ఉంది కానీ అక్కడ పరిగెత్తుకొని రావాల్సిందేం లేదు. ఇక్కడెక్కడున్నాడు? ఆత్మభావస్థః భాస్వత జ్ఞానదీపేన. ఆ దీపం ఎప్పుడూ ఆరిపోదు, వెలుగుతూనే ఉండే జ్ఞానదీపం అది. జ్ఞానం అనే జ్యోతిని వెలిగించి నీ అజ్ఞానాన్ని తీసేస్తానని అభయం ఇస్తున్నారు ఇక్కడ స్వామి. ఆ తర్వాత శ్లోకం ఇక్కడ పైన చెప్పిందే ఉంది. యత్ కరోషి అంటే ఏ ఏ ప్రవర్తనలోనైనా దాన్ని అంతటినీ కూడా ఆ శ్లోకంలో అర్థం ఏమిటి? తత్ కురుష్వ మదర్పణం. మదర్పణం కురుష్వ, నన్ను చేరేటట్లుగా, నన్ను పొందేటట్లుగా, నాకు అర్పించేటట్లుగా దాన్ని, నాకంటే అక్కడ సచిదానంద స్మృతి స్వరూపం, దాన్ని ప్రతి ప్రవర్తనను చేయమని చెప్తున్నారు. ఆ తర్వాత శ్లోకం ఏమిటి? అహం వైశ్వానరః భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః. అహం అంటే సచిదానంద స్వరూపమైన పరమాత్మ ఎట్లా ఉన్నాడు? ప్రాణులన్నిటిలో కూడా వైశ్వానర జఠరాగ్ని రూపంలో ఉన్నాడట. ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ప్రాణ అపాన సమాన వాయువు రూపంలో ఉండి చతుర్విధ అన్నాలను పచామి. పచామి అంటే అరగదీస్తున్నట్ట లోపల కూర్చొని. చతుర్విధ అన్నాలు మనం ఏం తింటాము? భక్ష్య భోజ్య చోష్య లేహ్యములని 4 ఉంటాయి. ఇప్పుడు సమయం లేదు, వచ్చే వారం మళ్ళీ ఎప్పుడైనా దాని వివరం చెప్పుకుందాము. 4 రకాల అన్నాలు మనం కావలసిన చెత్తంతా లోపల వేస్తుంటే పాపం ఆయన ఏం చేస్తాడు? ప్రాణ అపాన సమాన వాయు రూపంలో ఉండి పచామి లోపల తీసి రుబ్బినట్టు రుబ్బి అరగదీస్తున్నట్ట. ఎక్కడ? ప్రాణినాం దేహం ఆశ్రిత. అన్ని ప్రాణులలో స్వామి ఎట్లా ఉన్నాడు? విభుడు చేరేను విశ్వమంతటను వైశ్వానరుడై ప్రాణులన్నిటను.
వైశ్వానర జఠరాగ్ని మనలో ఎట్లా ఉందో మీరు కావాలంటే ఒక్కసారి అందరు చెవులు మూసుకుంటే లోపల అగ్ని ప్రజ్వరిస్తున్న శబ్దం వస్తుంది, చూసుకుంటారా? చూసుకోండి. వైశ్వానర జఠరాగ్ని శబ్దం రాకుండా సైరన్ మోగింది. తెలుస్తుందా? ఎప్పుడైనా ప్రశాంతంగా కూర్చున్నప్పుడు వినండి, లోపల జఠరాగ్ని రగులుతున్న శబ్దం వస్తుంది. అది వైశ్వానర జఠరాగ్ని. చచ్చిపోయే ముందు అది రాదట, అది కూడా ఒకటి చెప్పారు. సరే, మళ్ళీ గబుకుని ఇవి కూడా చెప్పేస్తే ఈ రోజుకి ఇది పూర్తవుతుంది. భోజన అనంతకారం, భోజన అనంతరం ఏం చేయాలి, ఏ శ్లోకాలో చెప్తున్నారు చెప్పండి. ఓం అహం క్రతుర్ అహం యజ్ఞః స్వధాహం అహం ఔషధం మంత్రోహం అహమేవాజ్యం అహం అగ్నిర్ అహం హుతం పితాహం అస్య జగతః మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకారః రుక్ సామ యజురేవ చ బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఇక్కడ ఏం చెప్తున్నారు? మొదటి శ్లోకం అంటే అహం అన్నవన్నీ కూడా నేను అని అర్థం. అహం క్రతుః అహం యజ్ఞః అహం స్వధా అహం ఔషధం. ఇవన్నీ కూడా యజ్ఞమును గురించిన ఒక ప్రక్రియను చూపిస్తున్నా. యజ్ఞంలో క్రతువు ఏదైతే చేయబడుతుందో ఆ క్రతువు నేనే, అంటే సచ్చిదానంద స్మృతి స్వరూపం. ఎక్కడెక్కడ నేను అని వస్తుందో అది ఎవరు? అది గుర్తుపెట్టుకోండి. అహం యజ్ఞ, యజ్ఞం కూడా నేనే. స్వధ అంటే పితృకర్మ, పితృకర్మ కూడా నేనే. ఔషధం, ఓషధులు ఏవైతే యజ్ఞంలో వాడతారో అవన్నీ కూడా నేనే. మంత్ర అహం, యజ్ఞంలో ఉచ్చరింపబడే మంత్రం కూడా నేనే. ఆజ్యం అంటే ఏదైతే ఆజ్యం నెయ్యి వేస్తారో, అన్నము హవిస్సు వేస్తారో అది కూడా నేనే. అహం హుతం, హుతం అంటే ఏవేవైతే ద్రవ్యములు యజ్ఞంలో సమర్పణ చేస్తున్నారో అవన్నీ కూడా నేనే అంటున్నారు. ఇది ఒక యజ్ఞంతో చెప్పిన ఒక ఉపమానంగా మనకు కనిపిస్తుంది, కానీ మన ప్రతి ప్రవర్తన కూడా యజ్ఞస్వరూపంగా జరగాలి. మన ప్రవర్తన చేసేటప్పుడు మన దేహము, దేహం కరచరణాలు, మనస్సు, బయట పరికరాలు ఏ పని చేస్తున్నా సరే అన్నీ కూడా సచ్చిదానంద స్మృతి స్వరూపమే అనే భావనతో దాన్ని నిలుపుకుంటూ చేస్తే అది యజ్ఞం అవుతుంది. ఆ యజ్ఞంలో అన్నీ నేనే అంటున్నారు స్వామి. ఎట్లాగూ పితా అహం అస్య జగతః, పితా అహం పితా మాతా ధాతా పితామహః. 4 రూపాలు చెప్పారు ఇక్కడ. ఈ 4 రూపాలు కూడా నేనే అంటున్నారు. అంటే ఈ జగత్తునకు పిత నేనే. అంటే పిత అంటే తండ్రి, రక్షకుడు అని అర్థం. తండ్రి అనే మనకు లౌకిక అర్థం. పిత అంటే పాతీతి పిత, రక్షణ చేసేవాడు నేనే. మాత అంటే కొలిచేది, కొలిచేది మాత. అంటే కొలత ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఉదాహరణకి ఇది పట్టుకున్నాం అనుకోండి, ఎంత బరువుతో ఇప్పుడు ఇది ఇక్కడ నుండి తీసుకోవాలంటే ఎట్లా లేపాలో ముందుగానే కొలుస్తామా లేదా మనం? అదే ఒక పెద్ద డబ్బా పెట్టారు 20 కేజీలది, లేపాలి, ముందే ఎట్లా కొలుచుకుంటామా లేదా? లోపల ఏ బలం ఇవ్వాలో, ఎంత కొలత ఇవ్వాలో బాగా తెలుసు మనకు. అంత కొలత దేన్ని కొలుస్తున్నాం? కిలోల్లో కొలుస్తున్నామా? అది లేదు, మన శక్తిని కొలుస్తున్నాం. అంటే తాను ఎంత చైతన్యవంతం చేసుకొని చేతికి ఆ పట్టునివ్వాలో కొలిచి ప్రవర్తిస్తాడు మనిషి. అన్ని ప్రవర్తనల్లో కొలిచే ప్రవర్తిస్తాడు. ఆ మాత అక్షణం తానే. ఎక్కడి నుండి వస్తుంది అంత తెలివి? అది కూడా తానే. అంటే ప్రతి ప్రవర్తనలో చేయబడే ప్రతి ప్రక్రియ కూడా సచ్చిదానంద స్మృతి స్వరూపమే అంటున్నారు. పవిత్రం ఓంకార, పవిత్రమైన ఓంకారం. వేద్యం అంటే తెలుసుకోదగినదైన పవిత్రమైన ఓంకార స్వరూపమును కూడా నేనే. తర్వాత రుక్ సామ యజురేవ అంటే 4 వేదములు కూడా నేనే. వేదములలో చెప్పబడిన వేద్య స్వరూపం అంటే ఏదైతే తెలుసుకోదగిందో అది కూడా నేనే.
అంటే మొత్తానికి మన జీవితం అంతా ఏమిటి? సచ్చిదానంద స్మృతి మయం, ఇంకొకటి లేదు అక్కడ. ఆ భావనతో జీవించాలి, అది పవిత్రమైన జీవితం. తర్వాత బ్రహ్మ అర్పణం, బ్రహ్మ హవిహి, బ్రహ్మ అగ్ని, బ్రహ్మహుతం, బ్రహ్మ ఏవ తేన గంతవ్యం. బ్రహ్మమే దాని చేత పొందబడుతుంది. అంటే బ్రహ్మమే అర్పణ పరికరం. అక్కడ మళ్ళీ యజ్ఞం గురించి చెప్తున్నారు. బ్రహ్మమే అంటే ఏమిటి? తాను ఎదగటం. నన్ను నేను గుర్తించిన ప్రతిసారి నేను ఎదుగుతానా లేదా? ఎదుగుతానా లేదా? ఆ ఎదిగిన ఆ అర్పణ పరిక్రమ, అర్పణ అంటే ప్రవర్తనలో బ్రహ్మమే ఉంది, నేను ఎదగటమే ఉంది. హవిస్సు అంటే ఏదైతే యజ్ఞంలో వేయబడుతుందో, పని చేయబడుతుందో అదంతా కూడా యజ్ఞస్వరూపం. నేను ఎదుగుతున్నాను, అక్కడ అంతటా నేనే ఎదుగుతున్నాను. బ్రహ్మయేవ తేన గంతవ్యం. బ్రహ్మకర్మ సమాధిన అంటే అధ్యాత్మ విద్య సాధన కర్మ యందు చిత్తం సమాధాన పడ్డవాడు. సమాధాన పడటం అంటే ఇంకా నాకు ఏ సందేహం లేకుండా ఇదే సత్యం అని నమ్మి చేస్తున్న వాడికి బ్రహ్మ ఏవ తేన గంతవ్యం, బ్రహ్మమే పొందబడుతుంది. వాడికి ఇంకా వేరే ఏది కూడా అంటే నాశమయ్యేది ఏది పొందబడదు. లోకంలో అన్ని పొందినవన్నీ ఏమవుతాయి? నాశమవుతాయి. ఈరోజు ఉంటుంది, రేపటికి గ్యారంటీ లేదు. ఉండదంటే రేపే పోకపోవచ్చు, కొన్నాళ్ళు ఉంటుంది. గోడ ఉందనుకొని కొన్నాళ్ళు ఉంటుంది. అది మనం ఉండే కంటే కొన్నిసార్లు ఎక్కువే ఉంటుంది. అయినా అది నశ్వరమైందే కానీ శాశ్వతమైంది కాదు. బ్రహ్మమే తేన గంతవ్యం, పొందబడేది. కనుక తన ప్రతి ప్రవర్తనను కూడా యజ్ఞస్వరూపంగా ఆచరించి ఈ సృష్టి ఇచ్చిన అవకాశంలో తనను తాను పొందుతాడు. కేవలము మనిషి మాత్రమే చేయగలిగిన పని. ఆ అర్హత ఎవరికి ఉంది? మనిషికి. అందరికీ లేదు. అప్పుడు ఎవరికి ఉంది? కేవలం అంటే ఇప్పుడు యూనివర్సిటీలో చేరి అందరూ ఫెయిల్ అవుతారన్నమాట. ఈ లోకంలో వాళ్ళు చేరనైతే చేరారు యూనివర్సిటీలో, కానీ అందరూ ఫెయిల్ అవుతున్నారు. అధ్యాత్మ విద్య సాధకుడు ఒకడు పాస్ అవుతాడు, సర్టిఫై అవుతాడు. కానీ అది కేవలం భౌతిక రూపంలో కాదు, అభౌతికంగా ఎదుగుతాడు, స్మృతి రూపంలో ఎదుగుతాడు. కనుక ఇది ఆచరణ విధి. వీలైనంతగా అందరూ కూడా ఇప్పుడు మీ కష్టాలన్నీ వీడికి కొద్దిగా తెలుసు, కానీ మ్యాక్సిమం ట్రై చేయాలి మార్పు తీసుకురావడానికి. అనుకుంటే అవుతుంది. ఇంకొకటి ఏమిటంటే మీ కష్టాలు వీడికి తెలుసున్నంత మాత్రాన ఊరుకోలేడు. ఎందుకంటే మీ అటువంటి స్థితి నుండే వచ్చాడు వీడు. కాబట్టి అది చేయడం సాధ్యమని వీడికి బాగా తెలుసు. అనుకుంటే చేయడం గ్యారంటీగా చేయగలడు మనిషి అని వీడికి తెలుసు. కాబట్టి మీరు చేయాలి, ఆ మార్పు మీలో రావాలని వీడు ఆశిస్తున్నాడు. అందరూ కూడా అట్లా ఆచరణ చేయండి. వచ్చే వారం మనం అందరం భగవద్గీత మొదలు పెట్టుకోపోయే ముందు అందరి చేతుల్లో భగవద్గీత పుస్తకం ఉండాలా వద్దా? ఉండాలి. అందరూ కూడా తీసుకోండి. స్టాక్ అయిపోతే ఎంత కావాలో చెప్తే తెప్పించి ఇస్తారు. ఓం తత్ సత్.